మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబంతో కలిసి 15 రోజుల పాటు యూరప్ పర్యటనకు అనుమతి కావాలి అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని అనుమతించినటువంటి సిబిఐ కోర్టు అక్టోబర్ 1వ తేదీ నుంచి 35వ తేదీ మధ్యలో 15 రోజుల పాటు యూరప్ పర్యటనకు వెళ్ళడానికి అనుమతించింది. ఆ సమయంలో మరో కీలకమైన కండిషన్ పెట్టింది. యూరప్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారే హాజరై యూరప్ పర్యటన వివరాలను సిబిఐ కోర్టులో సమర్పించాలి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతి ఆర్డర్స్లో ప్రత్యేకంగా మెన్షన్ చేయడం ఆసక్తికరం. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చిన తర్వాత స్వయానా తానే వెళ్ళి ఆ వివరాలు సమర్పిస్తారా, లేకపోతే తన న్యాయవాది ద్వారా ఆ వివరాలు సమర్పించడం కోసం మళ్ళీ ఏమైనా ప్రత్యేకంగా పిటిషన్ వేస్తారా అన్న విషయం అయితే చూడాలి. అది కూడా నవంబర్ 1 నుంచి 15లోగా 14లోగా 2 వారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళి ఆ యూరప్ పర్యటన వివరాలు వెల్లడించవచ్చు అని చెప్పి సిబిఐ కోర్టు తమ అనుమతి ఆదేశాలలో మెన్షన్ చేసింది. సరే, 15 రోజుల పాటు ఆయన వెళ్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్ష కూటమిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కోగలరు? ఇప్పుడు పాలకపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పడుకున్న దగ్గర నుంచి లేచిన వరకు తన చుట్టూనే ఎవ్రీ డిస్కషన్ తన చుట్టూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. మరి కనీసం తను యూరోప్ పర్యటనకి వెళ్తే ఆ 15 రోజులైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉంటాయా? అలా అనుకుంటే మనల్ని మించిన మూర్ఖులు ఉండలేము.